నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పూడి మడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని తెలిపారు. ఈ హైడ్రోజన్ తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని పేర్కొన్నారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని వివరించారు. గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫర్టిలైజర్స్ ని టేక్ ఓవర్ చేయనుంది. ఇక్కడ గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ప్లాంట్ పై 25,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోంది. ఒక్కో కేంద్రానికి 130 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. బయోగ్యాస్ కి ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతోంది. గడ్డి పెంచడానికి ఎకరాకు 30,000 కౌలు రైతులకి రిలయన్స్ చెల్లించనుందని చంద్రబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. పిన్నాపురం వద్ద ఏర్పాటైన అతిపెద్ద గ్రీన్ కో సోలార్ పార్క్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ ని ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గ్రీన్ కో కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మొత్తం 2,800 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరొక చోట లేదు. ఇంత భారీ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పర్యాటక కేంద్రం కానుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు వద్ద జిల్లాకు, రాష్ట్రానికే కాదు దేశానికే మంచి పేరు వస్తుందని అన్నారు. నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 1,700 ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతుల దగ్గర నుంచి కానీ కొన్నది. ఈ 2,800 ఎకరాల్లో 1,700 ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు. దాంట్లో 365 రెవెన్యూ ల్యాండ్, దాదాపు 1,453 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని వీళ్ళు కొనేశారు. దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా, గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చినప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి. ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది, నేను ఎంతసేపు బయట నుంచి చూస్తామంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు. ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే, దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్, మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నింటినీ మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. ఇది ఆపరేషనల్కి వచ్చేసింది. అంటే ముఖ్యంగా గ్రీన్ కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఎప్పుడు. అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి 2.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈరోజు. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే మన ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే 365 ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళదేను 35 అలాగే మొత్తం ల్యాండ్ ఫారెస్ట్ 365 హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 365 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందని చెప్పారు. తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. దీంతో బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలని మరొకసారి రుజువైందని చెప్పారు. గుంటూరు జీటీ రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్లో శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓపన్న
జయంతి కార్యక్రమంలో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్టీఆర్ టీడీపీని బీసీలకు అంకితం చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. అలాగనే మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. మరి ఇది బీసీల ప్రభుత్వం. ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి వడ్డే ఓబన్న గారు పోరాటం చేశారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. మళ్ళీ మనకి స్వాతంత్రం, బడుగు బడిగిన వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు, అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపికులు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో బీసీల పక్షపాతి మన విజనల్ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయం ఈరోజు బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం, వాల్మీకి జయంతి చేశాం, కనకదాస్ జయంతి చేశాం. మళ్ళీ ఈరోజు వడ్డే ఓమన్న గారి జయంతి అధికారప్రదంగా చేస్తున్నామంటే అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి సామ్రాజ్యాన్ని ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఒక పక్క వడ్డే ఓబన్న గారు బ్రిటిషర్లతో పోరాటం చేశారు. బడుగు బడిహీన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బీసీలకు అంకితం చేసిన జనుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక్క అవకాశం అని చెప్పి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు వడ్డే ఓబన్న స్ఫూర్తితో మళ్ళీ పోరాటం చేసిన బీసీ సోదరులు, వడ్డే సోదరులు ఏదైతే మనం భావితరాల భవిష్యత్ బాగుంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం అవుతానే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే మన బడుగు బడిగిన వర్గాల బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుంటారనే ధైర్యంతో, నమ్మకంతో అయితే ఏదైతే ఓటు వేయించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన మన బడుగు బడిగిన వర్గాల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు ఒక రోజు కూర్చున్నప్పుడు ఎవరో వచ్చారు, పేర్లొద్దు, సార్ మేము ఈసారి మా కమ్యూనిటీ చాలా బాగా పనిచేసింది సార్ అంటారు. మీరు కాదయ్యా, ఓటర్లు సగమైన బీసీ సోదరులు నడం బిగించి ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారయ్యా అని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పడం కూడా జరిగింది. బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గుంటూరు జీటీ రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వడ్డే ఓబన్న జీవితాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాయోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. సంతోషం. మరి వడ్డే ఓబన్న గారు ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. వారు ఆ రోజున ఎన్నుకోబడిన తరగతుల వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి సమస్యల కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి తన ప్రాణాలను కూడా ఒడ్డినటువంటి గొప్ప మహానుభావుడు. మరి అటువంటి మహానుభావుడి చరిత్ర ఈరోజు వరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. వడ్డెర కమ్యూనిటీలోనే ఏ కొద్ది మందికో వడ్డే ఓబన్న గారు చేసినటువంటి త్యాగం ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం
ఆయన ప్రాణాలు ఒడ్డినటువంటి విషయం ఎక్కువ మందికి కూడా తెలిసినటువంటి పరిస్థితి కాదు. కానీ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం వెనుకబడిన వర్గాల కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవాలని రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా నడపాలని ప్రభుత్వ పరంగా మరి నడపడం అనేటువంటిది తనకున్నటువంటి వెనుకబడిన తరగతుల వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఇప్పుడే డైరెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఈ 6 మాసాల్లోనే వెనుకబడిన తరగతుల వర్గాల వారికి బడ్జెట్లో ఎంత పెట్టింది, ఏ స్కీములు చేసినటువంటి విషయం కూడా. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ శాస్త్రోక్తంగా కొనసాగుతూ ఉన్నాయి. వైభవంగా జరుగుతున్న ఈ పూజల్లో టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కాపు ఉద్యమ నేత దాసరి రాము, జనసేన పార్టీ నాయకులు శానం రమేష్ పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం భక్తులకి భారీ అన్నప్రసాదం కార్యక్రమం కొనసాగింది. ఈ మేరకు ఉగ్గిరాల సీతారామయ్య మీడియాతో మాట్లాడారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఔన్నత్యాన్ని వివరించారు. ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయని వెల్లడించారు. ఈ రోజున మన ఆరగ్రహారంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాసం 4 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిన్న ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి చాలా జనం పోటెత్తారు. ఈ రోజున ద్వాదశి కార్యక్రమంలో భాగంగా మన వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ మన దాసరి రాము గారు కానీ, నరేంద్ర కానీ, రాజా అందరూ కూడా మన వాళ్ళంతా వాజీ అని అందరూ వచ్చారు. మరి చాలా దేవస్థానం మనం మంచి ఇక్కడ పురాతనమైన దేవాలయం. ఎప్పటి నుంచో దాసరి రాము గారు చెబుతున్నారు, వాళ్ళ ముత్తాతల నుంచి తాతలు తండ్రుల నుంచి కూడా ఈ దేవాలయం 1000 సంవత్సరాలు ఉన్నటువంటి పురాతన దేవాలయంలో స్వామివారి మరి అనుగ్రహం కోసం అందరూ భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు భోజనాలు చేశారు కమిటీ వారు. ఈవో గారిని కూడా కలిసాం. వారు కూడా చాలా సంతృప్తికరంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పూల అలంకరణతో చేయడం అనేది దేవాలయంలో ఒక మంచి వాతావరణం, దైవ దర్శనానికి కూడా నేను రావటం కూడా అదృష్టంగా. ధనుర్మాసం సందర్భంగా గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం కుడారై పసురాం కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జయభార్గవి మహిళా సాంస్కృతిక భక్త సమాజం ఆధ్వర్యంలో గోదాదేవి వ్రత కార్యక్రమం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలోని 27వ రోజు శ్రీరంగనాథునితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయ స్నానం నివేదన చేస్తానని సుందరబాబు స్వామికి మొక్కుకుంటుంది. ఈ సమయంలో అమ్మవారితో శ్రీ రంగనాథుని కళ్యాణం జరగటం, ఆయనలో గోదాదేవి ఐక్యం కావటంతో భగవత్ రామానుజుల వారు అమ్మవారి మొక్కులను భక్తితో తీరుస్తారు. కార్యక్రమాన్ని మహిళా భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు నంద్యాల రామకృష్ణ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. కుడారై పాసురాం విశిష్టతను వివరించారు.
కొద్ది పక్కన మీరు ఇక్కడ గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ జయభార్గవి మహిళా సాంస్కృతిక భక్త సమాజం వారిచే నిర్వహించబడేటువంటి ధనుర్మాస వ్రతంలో ఈరోజు 27వ రోజు కూడారై పాసురం. మహిళా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి గోదా లక్ష్మీలతో కూడుకున్నటువంటి ఆ వాసుదేవ భగవాన్ని ఆరాధన చేసి అయ్యవారి అమ్మవారి మంగళాశాసనాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఈ ఆలయానికి పెద్ద ఉభయదాత అయినటువంటి గతంలో స్వామివారికి బంగారు అభయహస్తాన్ని ప్రసాదించినటువంటి సేనా రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ద్వాదశి సందర్భంగా వైష్ణవ తదయారాధన కార్యక్రమాన్ని ఆలయంలో ఏర్పాటు చేయడమైంది. ద్వార దర్శనం నిన్నటి రోజున ముగిసిపోయింది అని భక్తాదులు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మన దేవాలయంలో ఇంకా 9 రోజుల పాటు స్వామివారి ఉత్తర ద్వారం గుండా సాయంత్రం వేళ 6 నుంచి 7 గంటల మధ్య ఉత్తర ద్వార దర్శనం గుండా బయటికి వస్తారు. ఆ స్వామిని వీక్షిస్తే ముక్కోటి రోజున ఆ యొక్క స్వామిని వీక్షిస్తే ఎటువంటి ఫలితం అయితే దక్కుతుందో అటువంటి అవకాశం ఇంకా ఆ స్వామి మనకి 9 రోజుల పాటు ప్రసాదించారు. ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకొని భక్తాదులు స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపల ఉండేటువంటి స్వామిని ఒకసారి వీక్షించి ఉత్తర ద్వారం గుండా తిరిగి బయటకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఆగి నమస్కారం చేసుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఈ ప్రదక్షిణం వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క చుట్టూ తిరిగినటువంటి ఫలితాన్ని దక్కుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని వైకుంఠ ప్రదక్షిణానికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. వర్తకుల సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వన్నె తెస్తామని అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, శాశ్వత గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజలకు, వ్యాపారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ZRUCC మెంబర్ గా నియామకమైన ఆతుకూరి ఆంజనేయుల్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అభినందించారు. ఈ మేరకు ఏల్చూరి వెంకటేశ్వర్లతో కలిసి ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. రైల్వే శాఖ పరంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి రైలు బోగీలో దివ్యాంగులకు, అనారోగ్యంతో బాధపడే వారికి ప్రత్యేక సీటు కేటాయించేలా చూస్తామని చెప్పారు. ప్రజా రవాణా రంగాన్ని వ్యాపార దృష్టితో పాలకులు చూడకూడదని అన్నారు. ప్రజలు, వ్యాపారుల పక్షాన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోరాడిన సంగతి గుర్తు చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ TLV వీరాంజనేయులు, తూనుగుంట్ల నాగేశ్వరరావు, ఆతుకూరి నాగేశు, అన్న పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొట్టమొదటి EC మీటింగ్ జరిగింది. ఆ కార్యక్రమం చక్కగా భవిష్యత్తు రూపకల్పన గురించి మాట్లాడడం, సహచరులందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఈ ఛాంబర్ని చక్కటి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాము. కొత్త నిర్ణయాలతో, మంచి ఆలోచనలతో ఈ ఛాంబర్ నడుస్తుందని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నాను. రెండవది, గౌరవ మా ఆంజలి గారు గౌరవ శాశ్వత గౌరవ అధ్యక్షుడు, వారికి మొన్న ZRC నెంబరు జోనల్ రైల్వే బోర్డు మెంబర్గా నియమింపబడ్డారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇది పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు జరగబోయే 14వ తారీఖు జనవరి 14కు ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం కూడా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ, వ్యాపార వర్గాలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా వ్యాపార వర్గాలందరూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక బాగా పనిచేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి మా సోదరుడు ఏల్చూరి వెంకటేశ్వర ప్రెసిడెంట్కి ఎన్నికయ్యాడు.
అలాగే బయటకు పోయినటువంటి అనేక మంది వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎన్నికవడం జరిగింది. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళకి చిన్న పని వచ్చినా వ్యాపార వర్గాలకు ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా ప్రెసిడెంట్ కానీ వాళ్ళ టీం కానీ ఆ సమస్యను పరిష్కారం చేసి ఛాంబర్ యొక్క పేరు ప్రఖ్యాతిని మరి దేశంలోనే ముందు ఉండేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నా. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు శాస్త్రీయ గౌరవాధ్యక్షుడిగా సలహాలు కానీ సంప్రదింపులు కానీ అట్లాగే వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ, వెయిట్ సర్వీసెస్, ఫుడ్ అడ్వైజ్ ఏదైనా సరే సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఛాంబర్ దృష్టికి తీసుకొస్తే అధ్యక్షులు కానీ కమిటీ కానీ నేను కానీ వాళ్ళ సమస్య అమ్మటే పరిష్కరించి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నా. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేకించి మనకి ఎప్పుడు డిఆర్సీ ఇస్తారు. నేను 2 మార్కులు డిఆర్సీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రా పోటీ చేసి జనరల్ విషయంలో కూడా జరిగింది. కానీ ఈ తఫా మన డిఆర్సీ ఇవ్వలేదు. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారండి, అందువల్ల ఇవ్వలేదని చెప్తే మా చాంబర్ ఆఫ్ కామర్స్కి మొదటి నుంచి మాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే బాగుండదు, కాబట్టి మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి 2.5 months బిఫోర్ మాట్లాడినప్పుడు ఆ డిఎస్ఎం కానీ డిఎం కానీ ఏం చెప్పారంటే ఇది తప్పనిసరిగా డేటా ఇస్తామని చెప్పి డేటా చేసి ఆ ఎలక్షన్ ముందు 40 రోజుల ముందు ఒక ఖాతా పంపించిన తర్వాత మన అకౌంట్ జనరల్ గారే ఆ రోజు మళ్ళీ సంతకం పెట్టి పంపించడం జరిగింది. ప్రజలకు ఏదైనా వ్యాపార వర్గాలకు కానీ ఏదైనా చెప్పేది అంటే మీకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏ ఊరైనా వెళ్ళాల్సిన అవసరం ఉంటే చట్టాలక్ష్మి మెంబర్గా మీకు రైల్వే టికెట్ కావాలంటే ఇచ్చేదానికి నేను లెటర్ ఇచ్చే అవకాశం ఉంది. తెలుగు ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిలో సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. పండుగ సమయంలో ఊరెళ్లి అందరితో సంతోషంగా గడపాలని, అందుకే తాను ప్రతి సంక్రాంతికి ఊరికి వెళ్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని అన్నారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవటం ఎంతో అవసరమని చెప్పారు. మనం ఆనందంగా పండుగ చేసుకుంటున్నప్పుడు ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. వారికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలిన వారిపై ఉందని అన్నారు. ది గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ 8వ మహాసభల్ని జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్తపేట మల్లెలింగ భవన్ లో ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి, నగర కార్యదర్శి మంగా శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. వెంటనే 894 గెజెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కురాకు రాంప్రసాద్, కోట మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మోటార్ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వాహన మిత్ర గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 894 గజెట్ నోటిఫికేషన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవో నెంబరు 2131 రద్దు చేస్తామన్నారు. భారీగా పెంచినటువంటి డీజిలు, పెట్రోలు, వంట గ్యాసు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచింది. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. సరికదా ఇవాళ ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి
రిటైర్ అయితే 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి 365 రోజులు జీవితకాలం ప్రజలకి రాత్రి పగలు ఎండ వాన చలికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో కామన్ రోడ్లలో ఆటో డ్రైవర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఇవాళ వయసు మళ్ళీ మంచాన పడిన వాళ్ళకి దిక్కు లేదు, అనారోగ్యం వచ్చి మంచాన పడిన వాళ్ళు ఆదుకునేవాడు లేడు, మరణిస్తే వారి కుటుంబం రోడ్లు పడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు ఇమ్మని ఆటో అండ్ మోటార్ కార్మికులు కోరుతా ఉంటే వీరి సమస్యల పరిష్కారానికి తప్పులు పొరపాట్లు ఎవరైనా చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లెలింగ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగల అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. పదే పదే ప్రజలు మర్చిపోతారనేటటువంటి దాంతో నొక్కి వక్కాడిస్తూ ఉన్నారు. కానీ ఎన్డీఏ బహిరంగ సభలో మీరు చేసినటువంటి వాగ్దానాలుగానే మిగిలిపోయినాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వాటిలో ముఖ్యంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ మాటల్ని గుర్తు చేస్తూ, ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో లక్షలాది మందితోటి, ఇళ్లు లేని నిరుపేదలతోటి స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేయించడం అనేది గత నెల 15వ తేదీన జరిగింది. నిన్న అనగా జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మేము ఇచ్చినటువంటి అర్జీలతో పాటు కవరింగ్ లెటర్లు తక్షణమే ప్రభుత్వం పూనుకొని అర్హుల్ని తేల్చి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వమని కోరుతూ అత్యంత జయప్రదంగా జరిగింది. వందల వేల మంది ఒక్కొక్క చోట పాల్గొనడం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చూడటం జరిగింది. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారో ఈ 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇచ్చే దగ్గరే మీ బతుకు బయటపడిపోతూ ఉంది. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గంగా రాక్షసంగా ఉన్నాడంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.